సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుసన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం, సుస్వాగతం. మంచి తరుణం మించిన దొరకదు. మంచి సమయంలో తీసుకునే మంచి నిర్ణయం మీ జీవితాలకు కొత్త వెలుగుబాట చూపించగలదు. ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో తలపెట్టిన పనులన్నీ సఫలమవుతాయని అనాదిగా వస్తోన్న నమ్మకం. మరికొద్ది రోజుల్లో ఈ శ్రావణ మాసం ముగియనుంది. ఈ శ్రావణం మరింత శోభాయమానంగా మార్చుకునేందుకు ఇదే మంచి తరుణం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలన్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చేసింది మీ సుసన్ మీడియా రియల్ సిటీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టార్ కు నయా జోష్ ను అందించడంలో క్రెడాయ్ హైదరాబాద్ ముందుంటుంది. శ్రావణ మాస శుభవేళ ప్రాపర్టీలు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. డెవలపర్లు అందుకు తగ్గట్టు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. ఇలాంటి కీలక టైంలో ఒకే నెలలో 3 ప్రాపర్టీ షోలతో క్రెడాయ్ హైదరాబాద్ అదరగొట్టేసింది. ఇక ఈ నెల మొదటి 2 వారాల్లో జరిగిన క్రెడాయ్ వెస్ట్, నార్త్ ప్రాపర్టీ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఈస్ట్ ప్రాపర్టీ షో మరింత బంపర్ హిట్ అయింది. ఆగస్టు 23న మొన్న శుక్రవారం నాగోల్ మెట్రో గ్రౌండ్స్ లో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. క్రెడాయ్ విస్తృత ప్రచారంతో ఈస్ట్ ప్రాపర్టీ షోకు శుక్ర, శనివారాల్లో కస్టమర్ల నుంచి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు సండే కావడంతో మరింత మంది వస్తున్నారు. వెంటనే ప్రాపర్టీ షోని విజిట్ చేసి మీ డ్రీమ్ హౌస్ ను సొంతం చేసుకోండి. గడిచిన నెల రోజులుగా క్రెడాయ్ హైదరాబాద్ ముఖ్యంగా చెప్పాలంటే 3 ప్లేస్లలో ఎట్ ఏ టైం ఒక 3 ప్రాపర్టీ షోస్ నిర్వహించున్నాము. దానికి ముఖ్యంగా కారణం కూడా చెప్పాలనంటే హైదరాబాద్ పొటెన్షియల్ ఏంటి అనేది కూడా మన రాష్ట్రానికి కానీ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నిర్మాణ రంగం ఏ దిశ లోపల హైదరాబాద్ లో ఇంకా ముందుకెళ్తుంది అనే లోపల ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. దాంతో పాటుగా ఒక కొంతకాలంగా అందరికి కూడా కొంత అపోహలు, రూమర్స్ అనేది కూడా ఒకటి వస్తున్నాయి నిర్మాణ రంగం ఏ దిశలో ఉందనే దాని మీద. దాంతో పాటుగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా గవర్నమెంట్ కూడా ఒక ఏ రకమైన పాలసీ నిర్ణయాలు తీసుకోబోతుంది, వచ్చే 4.5 సంవత్సరాలుగా ఇంకా ఈ దిశ లోపల నిర్మాణ రంగం ఎదిగే దిశ లోపల వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయనే దాని మీద కూడా అనౌన్స్ చేసే విధంగా మేము ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఓవరాల్ గా చెప్పాలనంటే మాకు ఇప్పటివరకు జరిగిన 2 ప్రాపర్టీ షోస్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగాయి. ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. క్రెడాయ్ హైదరాబాద్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికి కూడా క్రెడాయ్ మళ్ళీ మా ఆహ్వానం. నాగోల్లో మెట్రో స్టేషన్ పక్కన నిర్వహించే ఈ ప్రాపర్టీ షోకి తప్పకుండా విజిట్ చేయండి. సో ఇల్లు అనే మీ కళను సాకారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈస్ట్ నుంచి అందరూ వెస్ట్ కి వెళ్తున్నారు సార్ ఉద్యోగాల గురించి. మీరు ఐటీని ఇక్కడికే తీసుకొస్తే అందరూ ఇక్కడే ఉంటారు, మనకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి సార్. ఈ ఒక 5 years లో ఈ ప్రాంతానికి ఏదైనా కొంచెం ఇన్సెంటివ్స్ లాగా ఇస్తే ఐదర్ డెవలపర్స్ కానీ లైక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ లో ఇక్కడ కొంచెం స్టార్ హోటల్స్, కొంచెం పబ్లిక్ లైఫ్ ఎక్కువ చేయడము, కన్వెన్షన్ సెంటర్స్ ఇవి ఎక్కువ చేస్తే ఈ యొక్క ప్రాంతానికి ఉన్న అడ్వాంటేజెస్ లైక్ ఇంకెవరికి లేదు సార్. ఐఎమ్ షూర్ లైక్ ఇన్ ద కమింగ్ 5 years యూ విల్ డూ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. మనం అందరూ ఈస్ట్ అది చూసేలాగా చేయాలని క్రెడాయ్ తరపున మేము అందరం కోరుతున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. లాస్ట్ 10, 15, 20 years నుంచి చెప్తూనే ఉన్నారు పడుతుంది అని. హైదరాబాద్ అనేది ఎప్పటికీ పడదు సార్. The infrastructure what we have is we are by far the best infrastructure city in India and we have lot of land availability. Our prices will never go up sir because there is again a myth about telling that unlimited FSI. Our market is affordable sir because of this unlimited FSI. I also request all the people attending today, please go visit మీ ఇల్లు చూసుకొని కలల ఇల్లు మీకు నచ్చిన ప్లేస్లో నచ్చిన ప్రైస్లో విజిట్ చేసి కొనుక్కోండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో రియాలిటీ రంగం డెవలప్మెంట్ కు క్రెడాయ్ తెలంగాణ చుక్కానిగా నిలుస్తోంది. రియల్టర్లు, డెవలపర్లకు మరింత బూస్ట్ ఇచ్చేలా క్రెడాయ్ తెలంగాణ
స్టేట్ కాన్ హైదరాబాద్ సిటీలోని నోవాటెల్లో ఈ నెల 20న నిర్వహించింది. 2 నెలలకోసారి నిర్వహించే ఈ ఈవెంట్ ను ఈ ఏడాది గ్రాండ్ గా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 15 క్రెడాయ్ చాప్టర్ల నుంచి 1000 మందికి పైగా బిల్డర్లు, డెవలపర్లు స్టేట్ కాన్ కు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్ 2024 ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాలకు చెందిన టెక్నో పెయింట్స్ సంస్థ పెయింటింగ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. తెలంగాణలో లైక్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు 40-45-48% అర్బనైజేషన్ జరిగింది. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న సినారియోలో రాష్ట్ర ప్రగతికి మీ అందరిది చాలా కీలక క్రియాశీలక పాత్ర. వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. రాష్ట్ర అభివృద్ధికి మేము పార్ట్నర్స్ గానే మేము భావిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని గమనించి తప్పనిసరిగా వీఆర్ విత్ యూ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలున్నా, ఇష్యూస్ ఉన్నా వి విల్ డెఫినెట్లీ టేకప్. ఈ వేదిక తెలంగాణ ప్రగతికి బాటలు వేసే వేదిక. నిర్మాణ రంగం అంటేనే రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా నిర్మాణ రంగంతో పాటు అపార్ట్మెంట్స్ కానీ కాంప్లెక్స్ కానీ రావడం అది తెలంగాణ అభివృద్ధికి ఒక మోడల్. అది ఆఫ్టర్ 10 years తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ గా 16 రేడియల్ రోడ్స్ తీసుకొని అవన్నీ కూడా డిపిఆర్ టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. దానికి లోన్ కూడా అప్లై చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ తో పాటు. రీజనల్ లింక్ రోడ్ అప్పుడు ఓఆర్ఆర్ హైదరాబాద్ గేమ్ చేంజర్ గా మారి హైదరాబాద్ కి ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో ఇలా రీజనల్ లింక్ రోడ్ ఒక సూపర్ గేమ్ చేంజర్ గా దాన్ని 2-3 months లోనే టెండర్స్ పిలిచి ఆ వర్క్ ను కూడా స్టార్ట్ చేస్తున్నాం. సార్ మా మెయిన్ ఈ స్టేట్ కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, కానీ జనరల్ గా ఈ జిల్లాల నుంచి మాకున్న 15 చాప్టర్స్ లో మిగతా 14 చాప్టర్స్ కు వాళ్ళకు ఎవరితోటైనా ముఖ్యులతోటి కాంటాక్ట్ కావాలంటే కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంటాయి సార్. వాళ్ళకున్న సమస్యలు తెలుపుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. ఇప్పుడు సపోజ్ లేఅవుట్స్ ఉంటాయి. ఇప్పుడు లేఅవుట్స్ లో ఇంతకు ముందు ఏం చేసేది అంటే కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనం కలెక్టర్ కు అప్లై చేయాలి, కలెక్టర్ నుండి కమిషనర్ కు రావాలి. సార్ మాకు ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు మేము ఆ పర్మిషన్ తీసుకునే ముందు 5 డిపార్ట్మెంట్ల నుండి ఎన్ఓసి తీసుకోవాలి సార్. పర్మిషన్ ముందు అప్లై చేయడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ ఏంటంటే మొత్తం పని అయిపోయినాక రిలీజ్ చేయడానికి కూడా మళ్ళీ 5 ఎన్ఓసి తీసుకొని రమ్మంటున్నారు సార్. మనం కనుక పర్మిషన్లు కొంత ఫ్లెక్సిబుల్ గా చేసి మేము ఏమొద్దంటున్నాం అన్ని చూడండి, అన్ని చూసి ఇవ్వండి. కాకపోతే కొంచెం ఫ్లెక్సిబుల్ ఒక టైం లిమిట్లో కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే సార్ ఈ ఇల్లీగల్ లేఅవుట్స్ అనేటివి రావు. Our entire real estate and construction industry is happy with your great vision for Telangana growth, sir. It's truly a great honor for us to host this prestigious event and to have you all here. Our visionary leader of the state, Sri Revanth Reddy Garu, in recent efforts, especially successfully meeting with World Bank President, is a testament to his commitment regarding our state development. Today, we all are gathering here to a Credai Telangana State Con event, and our theme is Telangana Going Global. This Credai Telangana State Con aims to elevate Telangana as a global player, not competing with others Indian states. We will also discuss innovative strategies, emerging trends, and collective opportunities. So this StateCon 2024, let's delve on the opportunities and challenges to envisage the journey of ongoing global, making the state as a global investment destination. జీవితంలో కొత్త శోభ నిండాలి, సరికొత్త ఆనందాలకు స్వాగతం పలకాలి అంటే అందుకు అందమైన ఇల్లు, అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీలు డెవలప్ చేస్తూ ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతులను నింపిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. రియాలిటీ రంగంలో 2.5 దశాబ్దాలకు పైగా అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకొని ఎందరెందరో అభిమానాలు సొంతం చేసుకున్న అరుదైన సంస్థ గిరిధారి. రీసెంట్ గా 26వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న గిరిధారి కన్స్ట్రక్షన్స్ కు ఇండస్ట్రీలోని అన్ని వర్గాల ప్రశంసలు అందిస్తున్నాయి. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతోన్న రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో
అంతకు బెటర్గా. అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయత్ సాగర్. ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకి మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100%. అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పరా కౌంటీ ప్లేస్. కనెక్టివిటీ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దట్ ఏరియా ఆల్సో ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ నంబర్ 1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. గిరిదారి 26 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు ఈ సంస్థ ఘనతకు అద్దం పడతాయి. ఈ విజయ పరంపరను కొనసాగించేలా మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను గిరిధారి సంస్థ డిజైన్ చేస్తోంది. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్డ్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాము. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఇది కదా లగ్జరీ హోమ్ అంటే, ఇలా కదా ఐకానిక్ టవర్ ఉండాలి. డ్రీమ్ హౌస్ అంటే ఇదే అన్నట్టుగా ప్రాజెక్టులు డెవలప్ చేయటం, కాంపిటీటర్లు సైతం ఆశ్చర్యపోయేలా లావిష్ ప్రాజెక్టులను చాలా స్టైలిష్గా తీర్చిదిద్దడం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్కే సాధ్యం. 100% పర్ఫెక్ట్ ప్లానింగ్, యూనిక్ డిజైన్, తిరుగులేని విజన్, కస్టమర్లు కోరుకునే దానికన్నా ఎక్కువ అందించాలనే కమిట్మెంట్, ఇలా అన్నింటా బెస్ట్ ఫీచర్స్తో లగ్జరీ లైఫ్ స్టైల్ను రీడిఫైన్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది నిఖిల. ఈ రోజు హైదరాబాద్ సిటీలో మోస్ట్ ఏరియాస్లో మేజర్ ప్రాబ్లం పొల్యూషన్. సిటీకి అత్యంత చేరువలో పొల్యూషన్కు దూరంగా పచ్చదనం, ప్రశాంతతకు నెలవైన ఒకే ఏరియా మోకిల. ఈ ఏరియా ఇంపార్టెన్స్ను అందరికంటే ముందే గుర్తించింది నిఖిల సంస్థ. పొల్యూషన్ ఫ్రీ కోరుకుంటోన్న ప్రెజెంట్ జనరేషన్ ఆసక్తికి తగ్గట్టు ఈ ఏరియాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. విజయాన్ని అంకెల్లో కాకుండా కస్టమర్ల మనసులో పొందే గుర్తింపు, వారి సంతృప్తిని ప్రశంసలతో కొలవడమే నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ విశిష్టత. ప్రతి కస్టమర్కు వారు కోరుకున్న దాన్ని మించి ఎమ్యూనిటీస్ అందిస్తూ లైఫ్ లో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేసే విధంగా ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మోడర్న్ మార్వెల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ అబౌట్ ది నేచర్? అంటే ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్లో పొల్యూషన్లో అందరూ నేచర్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆక్సిజన్ అని, ఫ్రెష్ ఎయిర్ అని. సో ఇక్కడ మనకి రాయల్ పెవిలియన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది. జనరల్ గా గ్రామాల నుంచి సిటీలకి వలస వెళ్తా ఉంటారు అన్ని చోట్ల కూడా. ఇక్కడ మన హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన ప్లేసుల నుంచి అందరూ కూడా వలస వచ్చి మోకిలాలో సెటిల్ అవుతున్నారు. ఎందువల్లంటే మోకిలా ఏరియా ఎన్విరాన్మెంటల్ గా చాలా ఉన్నతమైన ఏరియా అనమాట. సిటీలో అన్ని ఏరియాల కన్నా తక్కువ పొల్యూషన్ ఉంటుంది. నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఏం చేస్తుందంటే మనం ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసాం, గోల్డ్ సర్టిఫికేట్ కి. అందులో భాగంగా మనము ఎక్కువ ఎస్టీపీ పెడుతున్నాం. ఎక్కువ ఎస్టీపీ అంటే ఎస్టీపీ దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం. అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పోడియం లెవెల్, టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి ఇంచులో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ గ్రీన్
అంబిషన్ క్రియేట్ చేస్తూ వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాం. అలాగే రెండవది పోడియం పార్కింగ్స్ పెట్టాం. పోడియం పార్కింగ్స్ పెట్టి సెల్లార్లోకి వెళ్లాల్సిన పని లేకుండా వెంటిలేషన్ వచ్చేటట్టు, పార్కింగ్ ఈజీగా ఉండేటట్టు, పార్కింగ్ అంటేనే ఒక కొత్త డెఫినేషన్ క్రియేట్ చేసేటట్టు ప్లాన్ చేసాం. సో దట్ వీ కెన్ సేవ్ పవర్. మనకి భయం లేకుండా పార్కింగ్ చేయడానికి ఎలివేటెడ్ పార్కింగ్ చాలా బాగుంటుంది. మూడోది వర్షం పడే రోజుల్లో కానీ మామూలు వర్షాకాలంలో వచ్చే ప్రతి వర్షపు చుక్కని కూడా ఒడిసి పట్టుకునే విధంగా మనం డిజైన్ చేసి అన్ని కూడా వాటర్ పర్కులేషన్ పిట్స్ కానీ ఆ వర్షపు వాటర్ నిల్వ చేసి దాన్ని క్లీన్ చేసి మనం శుద్ధి చేసి వాడే విధంగా కానీ డిజైన్ చేసాం. ఎస్టీపీలో వచ్చే వాటర్ కూడా మనం క్లీన్ చేసి మన ప్లాంటేషన్ కింద వాడతాం. అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ల్యాండ్, వీఆర్ ప్రొటెక్టింగ్ గ్రీనరీ, వీఆర్ ప్రొటెక్టింగ్ సన్, ఐ మీన్ పవర్, వీఆర్ ప్రొటెక్టింగ్ ద ఎయిర్. సో పంచభూతాల్ని కాపాడే విధంగా డిజైన్ చేసి మంచి ప్రకృతి పరంగా నివాస యోగ్యమైనటువంటి అపార్ట్మెంట్స్ మాత్రమే నిర్మిస్తున్నాం. అందానికి ఆనందాన్ని జోడిస్తే, సంతోషానికి సౌకర్యాన్ని జోడిస్తే, కలల ఇంటికి కోరుకున్న ఎమ్యూనిటీస్ అన్ని జోడిస్తే అంతకన్నా హ్యాపీనెస్ అంటూ ఏది ఉండదు. కలలకు రెక్కలు తొడిగి కొత్త హంగులు అద్ది సువిశాలమైన విస్తీర్ణంలో విలాసానికి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్న సంస్థగా వేలాది కస్టమర్ల ఆధారాభిమానాలు సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ విలువలు పాటిస్తూ నమ్మకానికి నిబద్ధతకు మారుపేరుగా ఎదిగింది. అందుకే దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానంలో నిలుస్తూ ఉంది. హైదరాబాద్ లో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండే ఏరియా ఈస్ట్ సైడ్. ఈస్ట్ లో బెస్ట్ ప్రాపర్టీలు అంటే ఫస్ట్ వచ్చే ఆన్సర్ వాసవి. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ఈ వారం ఉప్పల్లో గ్రాండ్ లెవెల్లో కండక్ట్ చేస్తోన్న ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. నా పేరు రజనీకాంత్. ఇక్కడ వాసవి రీజియం సేల్స్ లో పనిచేస్తున్నాను. ఫస్ట్ టైం హైదరాబాద్ లో మనకి ఈస్ట్ సైడ్ క్రెడాయ్ అనే వాళ్ళు ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు అనమాట. దీంట్లో వాసవి టైటిల్ స్పాన్సర్ గా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. వాసవి మెట్రోపోలిస్, క్రౌన్ ఈస్ట్ అండ్ ఆనంద్ నిలయం ప్రాజెక్ట్స్ గురించి క్రెడాయ్ ప్రాపర్టీ షో విజిట్ అవ్వచ్చు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వాసవి గ్రూప్ పై జరుగుతున్న అసత్య, నిరాధార ఆరోపణలపై సంస్థ డైరెక్టర్ అభిషేక్ గారు క్లారిటీ ఇస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. వాసవి గ్రూప్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేస్తూ నిజ నిజాలను సవివరంగా వివరించారు. రీసెంట్గా మనకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ మరియు పాత్రికేయులు కొంతమంది మా వాసవి సంస్థను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కబ్జాలకు పాల్పడుతున్నామని, చెరువులను ఆక్రమిస్తున్నామని అవన్నీ కూడా నేను ఖండిస్తున్నాను. ఈ లేక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇటువంటి లేక్స్ డెవలప్మెంట్ ఉన్నాయండి, మీ ఫౌండేషన్ తరఫున మీరు టేకప్ చేయండి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి, మేము చేయలేము అంటే ఈ 2 లేక్స్ అన్న మీరు డెవలప్ చేయండి అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఒకటి ముండికుంట చెరువు అని నోవోటెల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది హైటెక్ సిటీలో. అలాగే వాసవి సరోవర్ మా ప్రాజెక్టు వద్ద చిన్న మైసమ్మ చెరువు కూడా టేకప్ చేయండి అంటే లాస్ట్ ఇయర్లో ఈ 2 లేక్స్ కూడా గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని ఈ 2 లేక్స్ కూడా మేము డెవలప్మెంట్కు తీసుకోవడం జరిగింది. దీనికి దాదాపుగా 7 కోట్ల ఖర్చుతోటి మేము సిఎస్ఆర్ కింద ఈ యాక్టివిటీని మేము చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది ఈ చెరువులు కబ్జా చేస్తున్నారని, ఈ చెరువులు ఆక్రమిస్తున్నారని ప్రచారం చేయడం జరుగుతుందండి. అలాగే కోమటికుంట చెరువు పక్కన వాసవి అర్బన్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రాజెక్ట్ కింద ఒక యూనిట్ కేవలం 45 లక్షలకు మాత్రమే ఇక్కడ మేము అందించడం జరుగుతుంది. అయితే కొంతమంది ఆడ కోమటికుంట చెరువును మేము కబ్జా చేసినామని, అందులో టవర్లు కట్టామని చెప్పి ఒక ప్రముఖ వ్యక్తి మా పైన కోర్టులో పిఐఎల్ దాఖలు చేశారు. ఈ పిఐఎల్ జడ్జిమెంట్స్ రీసెంట్గానే వచ్చాయి. జడ్జిమెంట్స్ కూడా మా ఫేవర్గా రావడం జరిగింది. మీ ద్వారా మేము అందరికి తెలియజేయవలసింది ఏంటంటే వాసవి గ్రూప్ సంస్థ అనేది చాలా ఎథికల్గా వాల్యూస్తోనే ముందుకు పోతున్న సంస్థ. తెలియకుండా అవాస్తవాలు ప్రచారం చేయొద్దు ఎవరు కూడా. దాదాపు 35 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బిల్డింగ్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్లలో నెంబర్ 1 గా నిలుస్తోంది మీ సూర్య ఇంటర్నేషనల్. కేవలం మన దేశంలోనే కాకుండా 62 దేశాల్లో ఇంటీరియర్ లో పేరొందిన సంస్థ జాగ్వార్.
ఇక దీనికి 2 తెలుగు రాష్ట్రాలకు ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 180 డీలర్లతో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. 2 తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సిటీలో ఈ సంస్థకు వేర్ హౌజులు కూడా ఉన్నాయి. అతి త్వరలో మరో 2టిని అందుబాటులోకి తెస్తోంది. కేవలం సేల్స్ వరకే పరిమితం కాకుండా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లోను రెస్పాన్సిబిలిటీ ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్ గా ఈ సంస్థ ఎదిగింది. ఇంటికి ఆఫీస్కు కొత్త అందం తీసుకొచ్చేది ఇంటీరియర్ ప్రొడక్ట్స్. క్వాలిటీ అండ్ నావెల్టీ ఇంటీరియర్ ప్రొడక్టులకు అసలు సిసలైన చిరునామా సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో విడదీయలేని అనుబంధం సూర్య ఇంటర్నేషనల్ది. ట్రెండ్కు తగ్గట్టు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి విస్తృత స్థాయి ఉత్పత్తులను 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణానికి చేర్చడంలో విశేష సేవలందిస్తోంది. నమస్తే అండి. మా సూర్య ఇంటర్నేషనల్ అండ్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాగ్వార్ కంపెనీకి, తర్వాత ఎస్కో, తర్వాత ఆర్టీస్, ఈ 3 బ్రాండ్స్కి అంటే జాగ్వార్ కంపెనీ నుంచి వచ్చిన 3 వర్టికల్స్, వీటికి మేము డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం. మాకు సుమారుగా ఏపీ, తెలంగాణలో 180 మంది డీలర్ నెట్వర్క్ ఉంది. అట్లాగే ఒక వేర్ హౌస్ ఇటు గండిపేట, ఇంకో వేర్ హౌస్ ఇటు విజయవాడ, మరొక వేర్ హౌస్ ఒకటి వైజాగ్లో ఉంది. అది కాకుండా కూడా త్వరలో ఇంకొక 2 ప్రాంతాల్లో కూడా వేర్ హౌజులు క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో మా గోడౌన్స్ ఉంటాయి. దానివల్ల మా డీలర్స్కి మేము సరైన టైంలో, ఇన్ టైంలో లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చి, వారికి సర్వీస్ సపోర్ట్ ఇచ్చి, మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి, వారి పర్ఫార్మెన్స్ పెంచినట్టుగా, అలాగే కంపెనీ సేల్స్, మా సేల్స్ కూడా 2 పెంచి విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తున్నాం. అలాగే మా జాగ్వార్ కంపెనీ సుమారుగా 63 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది. రోజు రోజుకి ముందుకు వెళుతూ ఈ రోజున ప్రపంచంలో ఒక అగ్రగామి సంస్థగా ఏర్పడింది. దానికి మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాం. అలాగే మా టీం కానీ, జాగ్వార్ టీం కానీ నిరంతరం శ్రమిస్తూ జాగ్వార్ కస్టమర్లకి నాణ్యమైన సర్వీసు, నాణ్యమైన ప్రోడక్టు 2 రాష్ట్రాల్లో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం. ఈ విధంగా ముందుకెళ్తూ అలాగే సర్వీస్లో కూడా చాలా ఎఫిషియెంట్ సర్వీస్ ఉందండి. అండ్ ప్రతి టౌన్కి మాకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే మేము సర్వీస్ సెంటర్సే కాకుండా సిఎస్ఆర్లో భాగంగా మేము ఒక ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎన్ఐసిలో ఉంది, అట్లాగే ముచ్చింతల్లో ఉంది, అట్లాగే కడప జైల్లో పెట్టాం, రాజమండ్రి జైల్లో పెట్టాం. సో దట్ అక్యూజ్డ్ పీపుల్ కెన్ హ్యావ్ రిహాబిలిటేషన్, దే కెన్ హ్యావ్ దేర్ లైఫ్ స్టైల్ కెన్ బి ఇంప్రూవ్డ్ అవుట్ సైడ్ పోయినప్పుడు అనే ఉద్దేశంతో కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీ వాళ్ళ చైర్మన్ గారి పేరుతో పాటు ఒక సమాజానికి కృషి చేసే విధంగా ఈ ల్యాబ్స్ క్రియేట్ చేసాం. ఇంక్లూడింగ్ స్వర్ణ భారతి ట్రస్ట్లో కూడా 3 ఏరియాల్లో, నెల్లూరులోను, విజయవాడలో కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా ముందు ఇప్పుడు నెల్లూరులో ఒక జైల్లో ఏర్పాటు చేస్తున్నాం. అది ప్రాసెస్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిసరాలకు సరికొత్త అందాలద్దుతూ జీవితంలో కొత్త శోభ నింపుతూ ఎన్నో కట్టడాలను వర్ణరంజితంగా తీర్చిదిద్దిన ఘనత టెక్నో పెయింట్స్ ది. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ఈ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ నేడు ఎంఎన్సీలకు ధీటుగా పెయింటింగ్స్ రంగంలో సెన్సేషన్ లెవెల్ కు ఎదిగింది. టెక్నో పెయింట్స్ విజయ ప్రస్థానం 2 పుష్కరాలకు చేరువైంది. ఈ నెల 24 నాటికి 23 వసంతాలు పూర్తి చేసుకుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఇన్నోవేటివ్ వేలో ముందుకెళ్తుండటం టెక్నో పెయింట్స్ ను నేషనల్ రేంజ్ బ్రాండ్ గా ఎదిగేలా చేసింది. టెక్నో పెయింట్స్ 23 ఇయర్స్ ఆఫ్ జర్నీకి సపోర్ట్ చేసిన కస్టమర్స్ కి అండ్ మా వెండర్స్ అండ్ మా ఎంప్లాయీస్ అందరికి కూడా ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎన్నో ఒడిదుడుకుల్లో ఈ ఆర్గనైజేషన్ ముందుకు నడపడానికి చాలా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. రేపు 25th కి 24th ఇయర్ లోకి మేము ఎంటర్ అవుతున్నాం. ఇంతవరకు ఈ కంట్రీలో ఎవరు చేయలేని మోడల్ ని మేము డెవలప్ చేసాం. ఒక యూనిక్ మోడల్ డెవలప్ చేసాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అంటే ఒక బిజినెస్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మేము మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసుకుంటూ మార్కెట్ లో వచ్చే చేంజెస్ తగ్గట్టు కూడా ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసుకుంటూ మా R&Dలో ఎప్పుడు కూడా నీ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ 5 years లో దీన్ని ఒక దేశంలోనే ఒక పెద్ద కంపెనీని తయారు చేయాలని ఆల్రెడీ మేము మార్కెటింగ్ సైడ్ గానీ బ్రాండింగ్ సైడ్ కూడా బాగా వర్క్ చేస్తున్నాము. మా నెట్వర్క్ కూడా అన్ని సిటీస్ లో, అన్ని మెట్రోస్ లో ఎక్స్పాండ్ చేసాం. పెయింట్సే కాకుండా
నెక్స్ట్ 2 to 3 months లో మాస్టర్ బాండ్ అనే బాండ్ ద్వారా కూడా కన్స్ట్రక్షన్ కెమికల్స్ నెక్స్ట్ 2 months లో రిలీజ్ చేయబోతున్నాం. 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న 24వ వసంతంలోకి అడుగుతున్న టెక్నో పెయింట్స్ కి నా హార్దిక శుభాకాంక్ష. టెక్నో పెయింట్స్ అనేది మా యొక్క గోల్ టార్గెట్ 2029కి భారతదేశం నలుమూలల వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాం. టోటల్ మా నెట్వర్క్ వచ్చేసి ఆల్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాల్లో వేర్ హౌసెస్ ఉన్నాయి, అన్ని నెట్వర్క్స్ ఉన్నవి. ఏ మెటీరియల్ ఆర్డర్ చేసినా విత్ ఇన్ 24 hours లో డెలివరీ చేయగల సామర్థ్యం మన ఈ టెక్నో పెయింట్స్ కి ఉంది. ఈ టెక్నో పెయింట్స్ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. దేశంలోని ఒక అగ్రగామి పెయింట్ కంపెనీగా మేము తీర్చిదిద్దాలని యాజమాన్యం మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. పెయింట్స్ రంగంలో తెలుగు వారికే గర్వకారణంగా ఎదిగింది టెక్నో పెయింట్స్. నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన సేవలతో 23 ఏళ్ల అద్వితీయమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. Hearty congratulations to entire Techno Paints team on their anniversary. I must compliment the way they have improved year by year. I'm very proud to say that they have been our major source for all painting works. I'm very confident that they will become one of the top in this industry. All the very best. Thank you. టెక్నో పెయింట్స్ తో నా అసోసియేషన్ గత 7 years నుంచి ఉందండి. మా ప్రాజెక్టులు ఇప్పటి వరకు 4 ప్రాజెక్టులు వాళ్ళే డెలివర్ చేశారు. వాళ్ళు 23rd యానివర్సరీ జరుపుకుంటున్న శుభ సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. టెక్నో పెయింట్స్ 23rd యానివర్సరీ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ 4 we wish him all the good luck to the management and the entire crew of the Techno Paints. మనం టెక్నో పెయింట్స్ గురించి చెప్పుకోవాలంటే అంచెలంచెలుగా శ్రీనివాస రెడ్డి గారు ఎదిగిన విధానం ఎంతో ఆదర్శనీయం. So I wish all the good luck to Techno Paints and Mr. Srinivas Reddy. Thank you. I would like to congratulate Techno Paints for successful completion of 23 years. Heartfully I congratulate Srinivas Reddy garu for their service and then for their quality standards. I congratulate him and for future association. Thank you. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Udayashree signing off and you guys keep watching T News. Bye bye.